ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్ధత అంశం ఢిల్లీకి చేరింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి రాజముద్ర వేసేలా కేంద్రం చట్టం చేయనుంది. ఏపీ అసెంబ్లీ వేదికగా రాజధాని చట్టబద్ధత తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు ముఖం చాటేశారు. సదరు కీలక తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి హుటాహుటిన కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించి పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఇలా తరుణంలో పార్లమెంటు వేదికగా జరిగే చర్చలో రాజధాని అమరావతిపై వైసీపీ ఎలాంటి వైఖరిని అవలంబిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం. అయితే సభకు వైసీపీ హాజరు కాకపోవడం, మొత్తం కూటమి ఎమ్మెల్యేలే ఉండడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రాష్ట్ర రాజధాని అంశంపై చేసే తీర్మానానికి అనుకూలమా ప్రతికూలమా అన్నది వెల్లడించకుండా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది సభకు గైర్హాజరయ్యారు. వైసీపీ పార్టీ పరంగా తన స్టాండ్ ప్రకటించలేదు. కానీ ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి తాము వ్యతిరేకం కాదని ఎప్పటిలాగే మీడియా ముందుకొచ్చి చెప్పి వెళ్లారు. చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలు చూస్తేనే కనిపిస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి దీన్ని ఏం చేయడానికి కూడా కాకుండా కట్టుదిట్టమైన కట్టడం వేసి పునాదులు తీసి ఒక తీర్మానం చేసి చేస్తున్నారు అని రాయడం ద్వారా అసలు విషయం పక్కకు పోయి ఇంకెక్కడికో తీసుకుపోతున్నాడు ఆయన. అంటే తీర్మానం చేయగానే అంతా అయిపోయింది. నిజంగా నీవు తీర్మానం చేయాలనుకుంటే నువ్వు కౌన్సిల్ కూడా పిలవాలా, అందరినీ పిలిచేయాలా, అన్ని చోట్ల డిస్కషన్ జరగాల. మరోవైపు వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రోజా వంటి వారు అమరావతిపై వ్యతిరేకత లేదంటూనే అసలు ఇంత హడావిడిగా తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం అంటే శాసన మండలిలో కూడా చర్చ జరగాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. అలా ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నేతలు అమరావతి విషయంలో పార్టీ స్టాండ్ ఏంటో అంతుపట్టకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడిస్తున్నారు. అమరావతి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనేది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆశ, ఆలోచన. జపాన్, సింగపూర్, మలేషియా, ఇంకా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, రష్యా, అమెరికా, వాళ్ళందరూ కూడా అసలు ఇలాంటి టౌన్ ఇక్కడ ఉన్నది, నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు అని తండోపతండాలుగా వస్తారు. అలా రావడం వల్ల ఏం జరుగుతుందంటే టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఈరోజు ఈ రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న రియల్ ఎస్టేట్ డ్రామాని రాష్ట్రం అంతా చూసి అసహించుకుంటోంది. ఇతను 20 గ్రామాలకి ప్రతిపక్ష నాయకుడా లేకపోతే 13,000 గ్రామాలకి ప్రతిపక్ష నాయకుడా అనే అనుమానం అందరిలో కలుగుతుంది. జీఎన్ రావు గారి కమిటీ కానీ చాలా చక్కగా అన్ని ప్రాంతాలకి వెళ్ళి అక్కడున్న ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ఈరోజు రాజధానిని ఏ విధంగా ఉంచాలి, ఎక్కడెక్కడ ఉంచాలని నివేదిక ఇస్తే గౌరవంతో దాన్ని అసెంబ్లీలో పెట్టి అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలు వారి వారి అభిప్రాయాలు చెప్పుకునే అవకాశాన్ని ఇస్తే మేము మండలిలో దీన్ని యాక్సెప్ట్ చేయము, దీన్ని డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ అహంకారానికి ఇది పరాకాష్ట కాదని నేను అడుగుతున్నాను. అంతేకాని వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్తో సహా ఎవరూ రాజధాని చట్టబద్ధత తీర్మానంపై నోరు మెదపడం లేదు. నెగ్గిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి చెబితేనే చట్టబద్ధంగా పార్టీ స్టాండ్ ఏంటన్నది స్పష్టమవుతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. అసెంబ్లీలో ఆమోదించిన రాజధాని తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ఏప్రిల్ 1న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఈ వారంలోనే కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు.
కేంద్రం కేబినెట్ ఆమోదం తర్వాత ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతోంది. దీంతో పార్లమెంటు వేదికగా మరోసారి ఏపీ రాజధాని అంశంపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో జరిగిన చర్చకు దూరంగా ఉన్న వైసీపీ పార్లమెంటులో ఏం చేయబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. లోక్సభలో వైసీపీకి 4, రాజ్యసభలో 7 ఎంపీలు ఉన్నారు. ఆ 2 సభలలోనూ అమరావతి రాజధాని మీద కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లును ఆమోదించాల్సి ఉంది. మరి అప్పుడైనా వైసీపీ తన స్టాండ్ ఏమిటో చెబుతుందా లేదా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అమరావతి బిల్లు పార్లమెంటు ముందుకు వస్తుందని అంటున్నారు. దానికోసం ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో సవరణ చేయాలి. ఉమ్మడి రాజధాని ఉన్న చోట ఏపీ అసెంబ్లీ తీర్మానించినట్లు అమరావతి అని పేర్కొనాలి. కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా విభజన చట్ట సవరించి ప్రవేశపెట్టే బిల్లు ఉభయ సభల ముందు వస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన రాజధాని విషయంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీ రాకపోవడంపై కూటమి పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీవ్ర విమర్శలు గుప్పించారు. 2019లో వైసీపీ శాసనసభ్యులుగా ఎన్నికై ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు రాజధాని విషయంలో వైసీపీ విధానంపై ఆరోపణలు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలతో జగన్ నివాసంలో జరిగిన సమావేశంలోనే తాను 3 రాజధానులను వ్యతిరేకించారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సభాముఖంగానే పేర్కొన్నారు. 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడాలని తనపై అనేక మార్లు వైసీపీ పెద్దలు ఒత్తిడి తెచ్చారని వసంత వెల్లడించారు. 3 రాజధానులకు అనుకూలంగా, అమరావతికి వ్యతిరేకంగా నన్ను మాట్లాడమని నేను అసెంబ్లీకి వస్తా ఉంటే ప్రకాశం బ్యారేజ్ మీద ఉండగా శ్రీకాంత్ రెడ్డి గారు ఫోన్ చేసి అర్జెంట్ గా రండి, మీరు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాలి, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడాలని చెప్పి రాగానే నా చేతిలో కాగితాలు పెట్టారు. మీరు ఇదిగో మాట్లాడండి, ఫ్లాష్ బ్యాక్ వచ్చారు, అయిపోతున్నారు, ఒక్క నిమిషం అయిపోతుంది, మీరు మాట్లాడండి అని చెప్పారు. నేను మాట్లాడను, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడను, మా ప్రాంతానికి వచ్చే రాజధాని కాదని ఆయన ఏలిపెట్టి నా కను నేను పొడుచుకోనని చెప్పా. వెంటనే మొహం చిన్నపుచ్చుకొని వెంటనే పార్థసారథి గారికి ఫోన్ చేశారు. రాముందే ఆయనకు పిలవండి, ఆయనకు చెప్పండి అని. నేను బయటికి వెళ్ళి పార్థసారథి గారికి చెప్పా, మీరు గనక మాట్లాడితే మన ప్రాంతానికి అన్యాయం చేసినట్టు ఉంటుంది, ఆయన కూడా నేను మాట్లాడనన్నారు అధ్యక్ష. ఆ రకంగా లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కాదు. ఆ రోజు అక్కడున్నా కూడా మేము చేయదగ్గ పోరాటం చేశాం. ఇక అంతకు మించి చేయాలంటే మీకే పరిస్థితి వచ్చేదో మాకదే పరిస్థితి వచ్చేది అధ్యక్ష. కాబట్టి మీకు తెలుసు మేము చేయదగ్గ పాత్ర మేము పోషించాం. దీంతో రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరి మారలేదని స్పష్టమైందంటున్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదు అంటున్న వైసీపీ నేతలు అదే పార్టీ స్టాండ్ అయినప్పుడు నేరుగా అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు తెలపడమో లేదా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉంటే రాజకీయంగా సరైన వ్యూహం అనుసరించినట్లు అయ్యేదని రాజకీయ విశ్లేషణలకు అభిప్రాయపడుతున్నారు. సభకు గైర్హాజరు కావడమే విమర్శలకు తావిస్తోందని అంటున్నారు. వైసీపీ అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో అమరావతికి చట్టబద్ధత కల్పించే క్రెడిట్ మొత్తం కూటమి ప్రభుత్వానికి దక్కిందనేది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న చర్చ. అసెంబ్లీకి రాకుండా వైసీపీ మౌనంగా ఉండడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లి ముఖ్యంగా రాజధానికి భూములిచ్చిన రైతుల్లో వ్యతిరేకత మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. అదలా ఉంటే వైసీపీ తన వైఖరిని పార్లమెంటు వేదికగా అయినా స్పష్టం చేస్తుందా? పార్టీ స్టాండ్ ఏంటో వైసీపీ ఎంపీలు వెల్లడిస్తారా, లేకపోతే వారు కూడా చర్చల్లో పాల్గొనకుండా ముఖం చాటిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే లోక్సభలో కేంద్రం బిల్లును ప్రవేశపెడితే వైసీపీ చర్చలో పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, కానీ రాజధాని పేరుతో జరిగే దోపిడీకి పూర్తి వ్యతిరేకమని వైసీపీ వాదిస్తోంది. అసెంబ్లీ తీర్మానం చేసిన సందర్భంలోనే సభ బయట వైసీపీ వాదనలను ప్రెస్ మీట్ల ద్వారా ఆ పార్టీ నేతలు వెల్లడించారు. అదే వాదనను లోక్సభలో వినిపించి జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం పేరిట కూటమి ప్రభుత్వం భూదందాలకు పాల్పడుతోందన్న ఆరోపణలను పార్లమెంటు ముందు పెట్టవచ్చని అంటున్నారు. ఆ విధంగా వైసీపీ తాము అమరావతికి అనుకూలం అంటూనే కూటమి ప్రభుత్వం అక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని పార్లమెంటు వేదికగా హైలైట్ చేయడానికి వైసీపీ రెడీ అయిందట. మొత్తంగా రాజధాని అమరావతి విషయంలో మరోసారి వైసీపీ డిఫెన్స్ పడిన నేపథ్యంలో పార్లమెంటు వారి వాయిస్ ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.